రావాలే గాంధీ భవన్ కంటే అందులో భాగంగానే పొద్దున రావడం జరిగింది. రాగానే అతను మీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి, దానికి మేము ఒక నోటీస్ పంపిస్తాము, మీరు దానికి రిప్లై ఒక వారం రోజుల్లో ఇవ్వాలని కోరిరు. ఆ నోటీస్ ఏంటంటే మేము ఒక దళితుని దూషించినాము అనే దాని మీద వాళ్ళు నోటీస్ ఇస్తారని చెప్తున్నారు. మరి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే మేము 1987 నుంచి కూడా రాజకీయంలో ఉన్నాం. ఒక ఆల్మోస్ట్ 38 సంవత్సరాలలో అన్ని పదవులు చేసినాం. సర్పంచ్, మండల్ ప్రెసిడెంటు, మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఎమ్మెల్యేగా. మరి ఇప్పుడు మొన్న ఒక 2-3 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచినాం, 2 సార్లు ఓడిపోయినాం. ఎప్పుడు కూడా దళితులను ఎక్కడ కూడా మేము దూషించలే. ఎందుకంటే మీ అందరు కూడా గమనించాలి, మా స్వంత మండల్ వర్గల్, అక్కడ ఒక దళితున్నే నేను పార్టీ ప్రెసిడెంట్ చేసిన. అంటే అక్కడ జనరల్ కేటగిరీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ దళితునే చేసే నడిపించిన. అదేవిధంగా మొన్నటికి మొన్న కొండపాక మండల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనరల్ కేటగిరీలు ఉంటే కూడా ఒక దళితుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసినాం. ఈ విధంగా మేము దళితుల సహకారంతోనే రాజకీయంలో ఇన్ని రోజులు నెగ్గుకుంటూ వచ్చినాం. ఏ దళితుని దూషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దళితులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుదన్నగా ఉండి ఒక పార్టీకి మాకు బలంగా మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో దళితులే మాకు ప్రతి ఒక్క దానికి కూడా ముందట ఉంటారు. మరి అటువంటి వ్యక్తులను మేము ఎప్పుడు కూడా దూషించము. ఆ దూషణ అనేది మా నోటి నుంచి రాదు. ఎందుకంటే మేము చదువుకున్నాము, ఎవరిని ఎట్లా మర్యాదగా చూడాలో మాకు తెలుసు. ఈ విధంగా ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఆ వ్యక్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయలే. ఈటెల రాజేందర్ ఇంటికి పిలిపించుకొని ఈటెల రాజేందర్కు సన్మానం చేసి ఈటెల రాజేందర్తో పటాకులు కాల్చి మాకు సపోర్ట్ చేయలే, కానీ వాళ్ళతో కలిసి తిరిగాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేయలే. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జై భీమ్ జై బాపు అనే ప్రోగ్రాం తీసుకుంటే మా గజ్వేల్ తాలూకాలో ఎక్కడ కూడా అతను పనిచేయలే. మరి మీ ద్వారా కోరేది ఏంటంటే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ మేము పార్టీకి ఇంత సేవ చేసి ఇంత కేసీఆర్ మీద కొట్లాడి అక్కడ మీరందరూ కూడా ఇంకోటి గమనించాలి, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మాకు 35,000 వస్తే ఎంపీ ఎలక్షన్స్లో 65,000 దాకా తీసుకుపోయినాం. ఆ విధంగా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో పార్టీని డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని పోతున్నాం. మరి మాకు వడని వ్యక్తులు ఒకరిద్దరు పెద్ద మనుషులు ఆ దళితుని ముందటేసి నాటకాలు ఆడిపిస్తున్నారని కూడా మాకు తెలుసు. అవన్నీ కూడా తప్పక ఒక వారం రోజుల్లో మేము కూడా మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు గారికి లిఖితపూర్వకం ఇచ్చి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని మీ ద్వారా కోరుకుంటాం. ఇప్పుడేం చెప్పలేదు, వాళ్ళు ఏదున్నా రిటర్న్గా రాసి ఇవ్వమన్నారు. ఒక వారం రోజులు టైం ఇచ్చిర్రు, వాళ్ళకు వారం రోజుల్లో కూడా రిటర్న్గా కంప్లీట్ చేస్తారు. సొంత పార్టీ నుండి మీ పైన ఎందుకు ఫిర్యాదు చేయాల్సి? వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కోవట్లు, వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్కు సేవ చేయలేదు. వాళ్ళు ఎక్కడ పైసలు ఉంటే పైసలు తీసుకొని విత్డ్రా అయిన చరిత్ర కూడా వాళ్ళకు ఉన్నది.